ఈ వీడియో వచ్చేసరికి మండే మార్నింగ్ పొద్దున్నే నిద్ర లేచి చూస్తే వర్షం స్టార్ట్ అయింది. కాకపోతే మరీ ఎక్కువగా కాదు, లైట్‌గా పడుతుంది. నాకు మామూలుగానే నిద్ర లేవాలనిపించదు. ఇలా వర్షం పడుతుంటే ఇంకా పడుకోవాలనిపిస్తది. కాకపోతే ఈరోజు నర్సరావుపేటలో కొంచెం పనుంది. 2 పనులున్నాయి. అవి 2 చూసుకొని వద్దామన్నారు మా హస్బెండ్. సో, ఇంక తప్పక నిద్ర లేచి టిఫిన్ చేసి బయలుదేరామనమాట. మేము రెడీ అయ్యి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 11, 11:30 అయిపోయింది. లాస్ట్ 3, 4 డేస్ నుంచి ఏ పని చేసుకుందామన్నా ఇక్కడ కర్ఫ్యూ అయింది. నర్సరావుపేట, సత్తెనపల్లిలో షాప్స్ ఏమి ఓపెన్ లేవు. అన్నీ క్లోజ్‌లో ఉన్నాయన్నమాట. బట్ ఈరోజు మాత్రం అన్నీ ఓపెన్ ఉన్నాయని చెప్పారు మా హస్బెండ్. అందుకని బయలుదేరాము. నర్సరావుపేట వెళ్ళే దారిలోనే అక్క వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టేసి మేము వెళ్ళాము. లేట్ అవుతుందేమో అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత అర్థమైంది సోమవారం గ్యాస్ స్టేషన్ ఆఫీస్ ఉండదంట. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు ఫుల్‌గా వర్షం పడింది. రితిక్ బయలుదేరేటప్పుడు చెప్పాడు నాకు కేక్ కావాలి అని చెప్పేసి. అది తీసుకొని ఇంకా వెంటనే బయలుదేరాము. దారిలో వస్తున్నప్పుడు మొన్న చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ చూసామని, అది అయిందా అని చెప్పేసి అడగడానికి మా హస్బెండ్ వెళ్ళారు. అయింది కానీ ఈరోజు డెలివరీ ఇవ్వడానికి వెహికల్స్ లేవు అని చెప్పారు వాళ్ళు. ఇంకా అందుకని వచ్చేసాం అనమాట. ఏ పని అవ్వలేదు. అలానే ఇంటికి వచ్చేసాం. మేము ఇంటికి వచ్చేసరికి పిల్లలు అయితే భోజనం చేశారంట. ఇది వచ్చేసరికి అక్క వాళ్ళ ఇంటి ఎదురు సపోటా చెట్టు, దానిమ్మ చెట్టు, సీతాఫలం చెట్లు ఇవి ఉన్నాయి అక్క వాళ్ళ ఇంటి ఎదురు. సీతాఫలాలు ఎండాకాలంలో కాయడం కొంచెం విచిత్రంగానే ఉంది. మామిడికాయలు ఓకే కానీ సీతాఫలాలు ఎలాగా అని అనిపించింది. చెట్టుకే లైట్‌గా పండినాయి కూడా. కొన్ని కొన్ని ఎండిపోయినాయి కానీ కొన్ని అయితే చాలా బాగా పండినాయి. ఒకరోజు బయట పెడితే మెత్తగా అయిపోతాయంట. కోసుకోమంటే కోసుకుంటున్నాను. రితికాకి చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే. నేనైతే అంత ఇష్టంగా తినను. అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉండే అమ్మాయికి సీతాఫలాలంటే చాలా ఇష్టం అంట. కాకపోతే తను ఇప్పుడైతే ఊరెళ్ళింది. ఇంకా మొత్తం నువ్వు తీసుకెళ్ళని చెప్తే నేను తీసుకొని వచ్చేసాను. ఇవి కోస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. కస్టర్డ్ పౌడర్ అంటే సీతాఫలాల నుంచి వచ్చేదా లేకపోతే ఇంకేమన్నానా అని మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అన్నీ కోసుకొని ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు అయితే తినేసారని చెప్పింది కదా అక్క. ఇంకా మా హస్బెండ్కి అన్నం పెట్టేస్తున్నాను. నేను సాయంత్రం తిందాం అనుకున్నాను. ముందు రోజు సండే కదా నేను నైట్ మటన్ కీమా చేశాను. అది తీసుకొని వచ్చాను. మా ఇంట్లో ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు మా నాన్న, మా హస్బెండ్, రితిక అలాగే తేజ మాత్రమే. మా హస్బెండ్ రితిక రాత్రి తినేశారు కదా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను. మా నాన్న మర్చిపోయారంట వేసుకోవడం. లాస్ట్‌లో కొంచెం వేసుకున్నారు కానీ ఇంకా అశోక్ వేసేయి అని చెప్తుంది మా అక్క. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను మా హస్బెండ్‌కి మటన్ కీమా బాల్స్ కోఫ్తా కర్రీ టైప్‌లో చేస్తాను తెచ్చుకోమని. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎంత బాగా వచ్చిన వంటైనా నేను మళ్ళీ ఒకసారి వీడియో చూడాల్సిందే అని చెప్పేసి. చూద్దామంటే మేము ఇప్పుడున్న ఇంట్లో అస్సలు సిగ్నల్ రాదనమాట. ఒక వీడియో నేను అప్లోడ్ చేయాలంటేనే నాకు 1 డే పడుతుంది. నైట్ అంతా కూర్చొని బయట పెట్టేస్తే అప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది. ఇంక అందుకని చెప్పేసి నార్మల్ చికెన్ కర్రీ లాగే చేశాను. ఇంటికొచ్చిన తర్వాత అన్నం తింటున్నప్పుడు నరసింహ మూవీ వచ్చింది. రమ్యకృష్ణ గారి బ్లౌజ్ గమనిస్తే బోట్ నెక్ ఉంది. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాకే బోట్ నెక్ ఉందా అనుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి.